హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను మీకోసం రివ్యూ చేయబోతున్న ప్రోడక్ట్ బేబీ బాయ్ అండ్ బేబీ గర్ల్ స్వెటర్ షర్ట్ అండ్ ట్రాక్ ప్యాంట్ సెట్. ఫస్ట్ లో నేను ఒక పాయింట్ క్లియర్ గా చెప్తా. ఈ రివ్యూలో నేను చెప్తున్నదంతా ప్రోడక్ట్ వచ్చాక చూసిన క్వాలిటీ, లుక్, మెటీరియల్, ఫీల్ బట్టి చెప్తున్నా. నో ఫేక్, జస్ట్ హానెస్ట్ ఒపీనియన్ అని చెప్తున్నాను. ఫస్ట్ లుక్ అండ్ డిజైన్ వచ్చేసరికి డ్రెస్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ లో లుక్ యావరేజ్ గా అనిపించింది. ఆన్లైన్ ఇమేజెస్ లో ఎలా అట్రాక్టివ్ గా ఉందో హ్యాండ్ లో చూసాక అంత ప్రీమియం ఫీల్ అయితే లేదు. కలర్ ఓకే ఉంది, ప్రింట్ కూడా డీసెంట్ గా ఉంది, కానీ ఓవరాల్ గా వావ్ ఫ్యాక్టర్ అయితే కాదు. ఇంకా మెటీరియల్ అండ్ స్టిచ్చింగ్ వచ్చేసరికి మెటీరియల్ సాఫ్ట్ గా ఉంది, అది పాజిటివ్ పాయింటే. కానీ ఈ ప్రైస్ రేంజ్ కి చూస్తే ఫ్యాబ్రిక్ థిక్నెస్ మరీ అంత స్ట్రాంగ్ అనిపించలేదు. స్టిచ్చింగ్ కూడా నీట్ గానే ఉన్నాయి, కానీ హెవీ డ్యూటీ క్వాలిటీ అని చెప్పలేము. బేబీ కంఫర్ట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే కాటన్ మెటీరియల్ కాబట్టి బేబీ స్కిన్ కి ప్రాబ్లం ఉండకపోవచ్చు అని అనిపించింది. డైలీ క్యాజువల్ వేర్ కి ఓకే, కానీ ప్రీమియం కంఫర్ట్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంకా వార్మ్ లెవెల్ కి వచ్చినప్పటికీ ఇది ఫుల్ వింటర్ వేర్ కాదు, లైట్ వింటర్ ఆర్ కూల్ వింటర్ కి మాత్రమే సెట్ అవుతుంది. చాలా కోల్డ్ ఏరియాస్ లో అయితే అడిషనల్ లేయర్స్ అవసరపడవచ్చు. ఇంకా సైజ్ అండ్ ఫిట్ గురించి చెప్తే సైజ్ చార్ట్ బట్టి ఆర్డర్ చేసిన వారికి ఫిట్ జనరల్లీ ఒకటే ఉండొచ్చు అని అనిపించింది. బట్ బేబీస్ గ్రోత్ ఫాస్ట్ గా ఉంటుంది కాబట్టి వన్ సైజ్ బిగ్గర్ ఆప్షన్ కన్సిడర్ చేయడం బెటర్ అన్నమాట. ఇంకా ప్రైస్ లుక్ అంటే నిజంగా చెప్పాలంటే ప్రైస్ కి తగ్గట్టు లుక్ అనిపించలేదు. ఈ ప్రైస్ లో ఇంకా బెటర్ స్టైలిష్ అండ్ బెటర్ ఫినిషింగ్ ఉన్న బేబీ డ్రెస్సెస్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఓవరాల్ గా నా ఒపీనియన్ ఏంటి అంటే ఈ ప్రొడక్ట్ యావరేజ్ కేటగిరీలో ఉంది. బ్యాడ్ అని చెప్పను, కానీ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నంత స్పెషల్ అయితే లేదు. ఇఫ్ సింపుల్ డైలీ వేర్ కోసం చూస్తున్నారు అంటే మీ ఇష్టం బట్టి ట్రై చేయొచ్చు. కానీ స్టైల్ ప్రీమియం లుక్, స్టైల్ గానీ ప్రీమియం లుక్, స్ట్రాంగ్ క్వాలిటీ కావాలి అంటే ఇంకా బెటర్ ఆప్షన్స్ చూడమని సజెస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపించినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇలాగే హానెస్ట్ గా గుడ్ అయినా బ్యాడ్ అయినా రియల్ ఒపీనియన్ మాత్రం షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.